ఏపీ అంటేనే కులాల సమాహారం. ఆ మాటకు వస్తే దేశంలో కులాలు లేవా అంటే దేశంలో ఎక్కడ ఉన్నా ఇంత పట్టింపు అయితే లేదు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం కులాలను తప్పనిసరిగా చూస్తారు. కులాల మధ్య సంకుల సమరంగా ఎన్నికలకు అంతా అంటుంటారు. ఒక కులం ఓటేస్తే ఒక రాజకీయ పార్టీ గెలుస్తుందా అంటే అలా కానే కాదు. కానీ ఆ పార్టీ అధినేతను చూసి తమ కులానికి ఆపాదించుకుంటారు, సొంతం చేసుకుంటారు. ఆ పార్టీ వెంట ఎక్కువ మంది నడుస్తారు. అలా చూసుకుంటే గతంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు రెడ్ల పార్టీ అనేవారు. ఇప్పుడు విభజన తర్వాత కాంగ్రెస్ పెద్దగా ఉనికిలో లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టాక రెడ్లు ఎక్కువగా అటువైపు వెళ్లారు. అలా వైసీపీని రెడ్ల పార్టీగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇక టీడీపీని మొదటి నుంచి అన్ని సామాజిక వర్గాలు ఆదరించాయి. తరువాతి కాలంలో ప్రభుత్వ విధానాలు చూశాక కొన్ని కులాలు విభేదించాయి. అయితే బీసీల పార్టీ అని పేరు ఉంది, కానీ కమ్మలు టీడీపీని తమ సొంత పార్టీ అని నమ్ముతారు. ఇక ఏపీలో ఈ విధంగా ప్రధాన పార్టీలు రెండు ఉంటే కొత్తగా వచ్చిన జనసేన కూడా మరో బలమైన సామాజిక వర్గం వారు సొంతం చేసుకుంటున్నారా అంటే అది 2019 కంటే 2024లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ అంటే కేర్ ఆఫ్ కాపులు అన్నట్లుగా వాతావరణం మారింది అని టాకు. తనకు కులాలు లేవా అని పవన్ అన్నా ఆయన కూడా రాజకీయ వ్యూహాలే చేయాల్సి ఉంటుంది. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే జనసేనకు మొగ్గు ఉందని వినిపిస్తోంది. మరి ఈ పట్టు ఎలా వచ్చింది అంటే కాపులు జనసేనను సొంత పార్టీగా భావిస్తున్నారు అనేది నిజం. అయితే చిత్రంగా ఉత్తరాంధ్ర కాపులకు మాత్రం పవన్ కేర్ ఆఫ్ అనిపించడం లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఓసీ కాపు, బీసీ కాపు అన్న తేడా కూడా ఉంటుంది. మొదటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు పేదరికంతో ఉంటున్నాయి. తూర్పు కాపులు బీదలుగా ఉంటున్నారు. వారిని బీసీలలో చేర్చారు. అదే సమయంలో గోదావరి జిల్లా కాపులు సారవంతమైన భూములతో ఓసీ కాపులుగా ఉంటున్నారు. ఈ ఆర్థిక పరమైన సామాజిక పరమైన తేడాతో ఉత్తరాంధ్రలో కాపులు మాత్రం ఓసీ కాపులను కొంత విభేదిస్తూ ఉంటారు. అలా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు చెందిన కాపులకు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలను దాటి దక్షిణ కోస్తా వైపు వెళ్తే నెల్లూరు, ప్రకాశం వంటివి, అలాగే రాయలసీమ జిల్లాల్లో చూస్తే కనుక అక్కడ కాపులను బలిజలుగా పేర్కొంటారు. అయితే ఆ బలిజలకు పవన్ కళ్యాణ్కి సంబంధాలు లేనేలేవు. బలిజలు పూర్తిగా తమ ఐడియాలజీతో ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే వీరు కూడా వెనకబడిన వారే. గోదావరి జిల్లాల కాపులను వీరు ధనవంతులుగా చూస్తారు. దాంతోపాటు సామాజిక పరంగా కొంత తేడా కూడా చూపిస్తారు. అందుకే ఈ వైపు జిల్లాల్లో మాత్రం బలిజలలో పవన్ ప్రభావం అంతగా ఉండదు. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే రెడ్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. అయితే రెడ్లకు ధీటుగా బలిజలు ఉంటూ వస్తున్నా రాజకీయంగా మాత్రం వారు పెద్దగా చురుకుగా లేరు. దీంతో 3 విభిన్న ప్రాంతాల్లో 3 రకాలుగా కాపులు ఉన్నా వారి ఆలోచనలో తేడా ఉంటుంది. మరోవైపు చూస్తే వంగవీటి రంగాకు అప్పట్లో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా ఆదరణ ఉండేది. అది ఆయనకు కేవలం కాపుల వల్లనే సాధ్యం కాలేదు. బీసీలు, ఎస్సీలు, ఇతర బడుగు వర్గాలు కూడా ఆయన్ను ఆదరించాయి. ఇక చిత్రంగా పవన్కి గోదావరి జిల్లాల్లో కాపుల్లో ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అందులో కూడా యువతరం కాపు యువకులు అయితే పవన్ అంటే మోజు ఎక్కువగా పెంచుకుంటున్నారు. మరి ఈ ప్రభావం ఈసారి రాజకీయంగా ఎంతవరకు ఉంటుందో ఫలితాలను బట్టి చూడాల్సి ఉంటుంది.